డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర ప్రమాదం పెను విషాదం నింపింది. రాష్ట్ర చరిత్రలోనే ఘోరమైన పారిశ్రామిక ప్రమాదంగా నిలిచింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 42కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలు తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి అగ్నికీలలు పేలుడు ధాటికి పక్కనే ఉన్న భవనం కూలిపోవడం, పార్క్ చేసిన వాహనాలకు నిప్పంటుకోవడంతో మరో కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 155 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి 57 మంది సురక్షితంగా బయటపడినట్లు అధికారులు చెబుతున్నారు. తెచ్చదీసి అట్లే పడుకురాడు. కూల్ 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 ఇంకో బ్లాంకెట్ తీసుకో. ఇంకో బ్లాంకెట్ కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ ఘటనా స్థలిని పరిశీలించనున్నారు. ముందుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం పరామర్శించనున్నారు. అటు సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను ఈ కమిటీ సిఫార్సు చేయనుంది. తెచ్చదీసి అట్లే పడుకురాడు. కూల్ కూల్ కూల్